దేశ రాజధానిలో జరిగిన కారు పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భారత భద్రతా సంస్థలు పెద్ద మొత్తంలో సమాచారం బయటకు తీయగలిగాయి. ఫరీదాబాద్ కు చెందిన మెడికల్ లెక్చరర్ డాక్టర్ షాహీన్ షాహిద్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ తరపున పనిచేసినట్లు అధికారులు గుర్తించారు. ఆమె దేశంలో మహిళా ఉగ్రవాద విభాగాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. జైష్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేరుగా షాహీన్ కు ఆదేశాలు ఇచ్చినట్లు తేలింది. సోషల్ మీడియా ద్వారా రహస్య ఛానళ్ల ద్వారా ఆమె జైషే మహమ్మద్ నేతలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించినట్లు అధికారులు చెబుతున్నారు. సాదియా పాకిస్తాన్లో జైషే మహమ్మద్ మహిళా విభాగానికి నాయకత్వం వహిస్తున్నట్లు తెలిసింది. డాక్టర్ షాహీన్ ను నవంబర్ 11న అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆమె సహచరులు డాక్టర్ ముజమిల్ అహ్మద్ గనై, డాక్టర్ ఉమర్ ఉ నబీల్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో వీరి పాత్ర బయటపడటంతో దర్యాప్తు వేగం పెరిగింది. నవంబర్ 8న ముజమ్మిల్ ను అరెస్ట్ చేసినప్పుడు అతని వద్ద AK-47 తుపాకీ, పేలుడు పదార్థాలు లభించాయి. విచారణలో అతడు షాహీన్ తో తన సంబంధం, జైషే మహమ్మద్ మహిళా విభాగ కార్యకలాపాల వివరాలు వెల్లడించడంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. లో లక్నోలో జన్మించిన షాహీన్ ప్రయాగ్రాజ్ మెడికల్ కాలేజీ నుంచి MBBS, MD పూర్తి చేసింది. కాన్పూర్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన ఆమె 2013లో ఉద్యోగాన్ని వదిలి వెళ్లిపోయింది. భర్త డాక్టర్ జాఫర్ సాయిద్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఉగ్రవాద నిధుల కేసులో నిందితుడైన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనైతో సంబంధాన్ని కొనసాగించింది. ఆపై హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఏర్పరచుకొని జైషే మహమ్మద్ నెట్వర్క్ కార్యకలాపాలను అక్కడి నుంచి కొనసాగించింది. భారత భద్రతా సంస్థలు షాహీన్, ముజమ్మిల్ నెట్వర్క్లను మరింత లోతుగా విచారిస్తున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా జైషే మహమ్మద్ మహిళా విభాగానికి చెందిన వ్యక్తులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఇప్పటికే భారత భద్రతా సంస్థలైతే ఇటు షాహీన్ అలాగే ముజమ్మిల్ నెట్వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిపై ఇంకా లోతుగా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విచారణలో ఎలాంటి ఇంకా కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంది? చదువేమో చాలా పెద్దది, బుద్ధి మాత్రము చాలా చెడ్డది. ఇది షాహీన్ షా ఎవరైతే ఉన్నారో ఈమె ఒక డాక్టర్గా MBBS చదివినటువంటి ఈమె ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా కూడా ఆ వృత్తిని పక్కన పెట్టేసి టెర్రరిస్టులకు నిధులు సహకరించేటటువంటి విభాగం ఏదైతుందో దాన్ని నెత్తి మీద వేసుకొని నిధులు అంటే డబ్బులన్నింటినీ కూడా ఈమె సమకూరుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు బయటపడినటువంటి ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఏదైతుందో ఆ బ్లాస్ట్ తర్వాత బయటపడుతున్నటువంటి విషయాలలో షాహీన్ షా ఎవరైతే ఉన్నారో ఈమె గురించి ఆరా తీసే కొద్దీ అనేక కీలకమైనటువంటి విషయాలు, మహిళా విభాగం పూర్తిగా కూడా ఉమెన్ వింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఈమె అధ్యక్షురాలుగా ఉంటూ అంతటినీ కూడా ఎవరైతే టెర్రరిస్ట్ వైపు ఆకర్షితులవుతారో అటువంటి వారిని తయారు చేయడమే ఈమె పని. ఈమె ఇచ్చేటటువంటి క్లాసెస్ ఏవైతే ఉంటాయో అంటే పూర్తిగా కూడా బాలికలు సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైతే ఉంటాయో వారందరినీ కూడా మతపరమైనటువంటి శిక్షణకు కావాల్సినటువంటి మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో ఆ మైండ్ సెట్ వాళ్ళ బుర్రలోకి ఇంజెక్ట్ చేసేలాగా ఈమె అన్ని ప్రవక్తలు కూడా ఈమె చెప్పేటటువంటి ప్రతి మాట కూడా ప్రతి పాఠం కూడా అదే విధంగా ఉంటుంది. రైట్ నౌ ఆమెకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆమె చాలా మంచిది, ఆమెకి ఏమీ తెలియదు అని చెప్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు బేసిక్గా అలానే చెప్తారు. కానీ ఆమె చేసినటువంటి పనులు NIA అధికారులు అడిగితే డెఫినెట్గా కూడా ఇది ఈమెకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే చెప్తారు. MBBS ఉద్యోగాన్ని పక్కన పెట్టేసింది, అన్నిటిని కూడా ప్రాక్టీస్ చేసేటటువంటి వైద్యురాలిగా ప్రాక్టీస్ చేసేటటువంటి విధానం అంతటిని కూడా పక్కన పెట్టేసి జైషే మొహమ్మద్ ఏదైతే ఉందో ఆ ఉగ్రవాద సంస్థ నాయకులతో చేతులు కలిపి పాకిస్తాన్లో ఉండేటటువంటి
ఉగ్ర సంస్థల ద్వారా ఇక్కడ కొంతమంది ఉగ్రవాదులను తయారు చేయడం, ఆ ఉగ్రవాదులకు కావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులన్నిటిని కూడా ఈమె పంపకాలు చేయడం. ఇంత దారుణం! ఎన్ని కోట్ల రూపాయలు పాకిస్తాన్ నుంచి మనకు కరెన్సీ రూపంలో ఇక్కడికి వచ్చి బ్లాక్ మనీ కావచ్చు, లేకపోతే మొత్తం డబ్బులన్నీ కూడా అన్మోర్ ఓవరు మెయిన్గా వీళ్ళు నకిలీ నోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చలామణి చేయడం. అంటే ఉగ్రవాద సంస్థలు గతంలో మనం చూసుకుంటే మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి నోట్లను పూర్తిగా కూడా వాటిని యాజ్గా ప్రింట్ చేయడము, ఎవరికి అనుమానం రాకుండా చేయడం. సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే భారతదేశంలో ప్రధాన నగరాలలో వాళ్ళకు కావాల్సినటువంటి టీంలలో మహిళా టెర్రరిస్టులను తయారు చేసేటటువంటి బాధ్యతను షాహిన్ షా ఎవరైతే ఉన్నారో ఈమె భుజాన వేసుకుంది. చిన్న పిల్లలు అంటే మైనర్స్ ఎవరైతే ఉంటారో మైనర్గా ఉన్నటువంటి బాలికలకు వాళ్ళకు పాఠాలు చెప్పేటటువంటి విధానంలో పూర్తిగా కూడా మతపరమైనటువంటి పాఠాలు చెప్పడం, అందులోనూ ఉగ్రవాదం వైపు మళ్లించే విధంగా కూడా వాడి మైండ్ సెట్ని రెడీ చేయడం. వన్స్ రెడీ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చేలాగా షాహిన్ షా అయితే ప్రవర్తిస్తుంది. ఆమె గురించి అంటే ఇప్పటి వరకు ఎన్ఐఏ అధికారులు రాబట్టినటువంటి ఇన్ఫర్మేషన్లో ఆమె లక్నోలో ఉన్నటువంటి పూర్తిగా తనకు కావాల్సినటువంటి వారు ఎవరైతే ఉంటారో, తనకు మాట వినేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్లీపర్ సెల్స్గా ఏర్పాటు చేసుకోవడం, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఉగ్రవాదులు అంటే వీళ్ళకు సహకరించేటటువంటి వీళ్ళ టీంలో ఉండేటటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిధులు కావాల్సినప్పుడల్లా ఈమె దగ్గర నుంచి సప్లై చేయడము, ఎక్కడికెక్కడ పేలుడు పదార్థాలకు తయారు చేయాలి, ఎలా తయారు చేయాలి అనే దానికి సంబంధించి పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి ఆర్డర్స్ ప్రకారం ఈమె ప్రతి ఒక్కరిని కూడా కమాండ్ చేయడము, ప్రతి ఒక్కరికి సూచనలు ఇవ్వడం అయితే జరుగుతూ వస్తుంది. ఇప్పుడు రైట్ నౌ మనం చూసుకుంటే మాత్రము ఒకటే చాలా కీలకం, 3వ కారు ఏదైతే ఉందో కాసేపటి క్రితమే ఆ 3వ కారును కూడా గుర్తించారు. ఆ 3వ కారును మెడికల్ కాలేజీలో పార్క్ చేసి ఆ పార్క్ చేసినటువంటి ఆ కారును అక్కడ వదిలి వెళ్ళినటువంటి టెర్రరిస్టులు ఎవరు, వాళ్ళు ఎందుకని అక్కడ వదిలి వెళ్ళారు అనే దాని మీద ఎంక్వైరీ అయితే నడుస్తుంది. షాహిన్ షాకు సంబంధించి అదేవిధంగా 3 కార్లలో లాస్ట్ ఫైనల్గా దొరకాల్సినటువంటి కారు ఏదైతుందో ఆ కారు కూడా దొరికిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే షాహిన్ షాకు సంబంధించినటువంటి మరికొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎన్ఐఏ అధికారులు రాబడుతున్నారు. ఈమె ఇప్పటి వరకు ఎవరెవరితో టచ్లో ఉంది, అందులోనూ ప్రధానంగా కూడా 2 తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ స్లీపర్ సెల్స్ ఉగ్రవాదుల లింకులు బయటపడ్డం. విజయనగరంలో చూసాం, ఇప్పుడు హైదరాబాద్లో సోదాలు జరుగుతున్నాయి. ఇలా ప్రతి చోట కూడా ఈ ఉగ్రవాదుల లింకులు ఒక్కొక్కటి బయటపడుతున్నాం. చివరికి ఆ లింకులన్నీ కూడా ఎక్కడికి పోతే షాహిన్ షా ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గరికి కనెక్ట్ అవుతున్నాయి. ఎలా కనెక్ట్ అవుతున్నాయంటే వీళ్ళంతా కూడా నిధులు ఏవైతే ఉంటాయో అంటే పూర్తిగా కూడా ఏదైనా వీళ్ళకి కావాల్సినటువంటి పేలుడు పదార్థాలు తయారు చేయాలంటే దానికి నిధులు కావాలి. ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ షాహిన్ షా. మరి ఈమెకి ఎక్కడి నుంచి వస్తాయి? పాకిస్తాన్లో ఉండేటువంటి లష్కర్ ఇ తోయిబా ఉగ్రవాదుల సంస్థ కావచ్చు, అక్కడి నుంచి వచ్చేటటువంటి నిధులు, ఆ నిధులు అంతటిని కూడా ఈమె మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఒక ఇంపాక్ట్ చెప్పాలంటే టెర్రరిస్టులకు ఆర్థిక శాఖ మంత్రిగా ఈమె పనిచేసింది. టెర్రరిస్టులకు ఈమె ఆర్థిక శాఖ మంత్రిగానే ఉంటూ వాళ్ళందరికీ కావాల్సినటువంటి డబ్బులు ఏవైతుంటే వాటన్నిటిని కూడా ఈమె సమకూరుస్తూ వచ్చింది. ఖచ్చితంగా డేంజర్ పర్సన్ షాహిన్ షా ఎవరైతే ఉన్నారో ఆమె చేసేటటువంటి పనులు, ఆమె సమకూర్చేటటువంటి నిధుల వల్లే టెర్రరిస్టులకు ఎక్కడైనా సరే ముడి సరుకులు కొనుక్కోవడం, వాటిని పేలుడు పదార్థాలుగా తయారు చేసినటువంటి వాటన్నిటిని కూడా మళ్ళీ ఈ విధంగా ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఏదైతుందో ఆ బాంబ్ బ్లాస్ట్లో వాటన్నిటిని కూడా పేల్చడం. అయితే ఇక్కడ ఒకటి, ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా రెడీ కానటువంటి బాంబ్. అది 100కు 100% రెడీ అయినటువంటి బాంబ్ అయితే కాదు, అది పూర్తి స్థాయిలో రెడీ కావాల్సినటువంటి బాంబ్. కానీ అది ప్రయోగ దశలోనే ఉంది, పూర్తిగా కంప్లీట్ అయ్యే దశలోనే ఉన్న నేపథ్యంలోనే కారులో ఒకసారిగా ఉండడం, మూవింగ్ కారు కాబట్టి ఆ కారులో బై మిస్టేక్ అది ఏమైనా పేలిందా లేకపోతే నిజంగానే అందులో ఉన్నటువంటి ఉమర్ తనంతటా తానే పేల్చుకొని చనిపోయాడు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. కానీ అది 100% రెడీ అయినటువంటి బాంబుగా అయితే గుర్తించారు అధికారులు. ఇంకా పూర్తిగా రెడీ కావాల్సి ఉంది. రెడీ కాకుండానే ఆ బాంబును పేల్చేసినట్టుగా అయితే అనుమానం లేకపోలేదు. రైట్, థ్యాంక్ యూ.